ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పౌస్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 7,792 మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. అందరితో పాటు వీరికి కూడా జూలై 1వ తేదీ నుంచే పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్పౌస్ కేటగిరీ కింద రాష్ట్రంలో కొత్తగా 7,792 మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా తెలిపింది. అందరితో పాటు వీరికి కూడా జూలై 1వ తేదీ నుంచే పెన్షన్ల పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీన అందించే పింఛన్ల కోసం ఇప్పటికే 2,711 కోట్ల నిధులు కూడా విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నిధుల తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62,19,648 మంది పింఛన్దారులకు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. ఇక స్పౌస్ కేటగిరీ కింద రాష్ట్రంలోని 7,792 మంది కొత్తగా పింఛన్లు అందుకునేందుకు 3.12 కోట్లను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసమే 68,598.44 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే వితంతు పెన్షన్ల మంజూరుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.20 లక్షల మంది ఈ కేటగిరీ కింద అర్హులుగా ఉన్నట్టు గుర్తించామన్నారు. మరో 2 నెలల్లో వితంతు పెన్షన్లు కూడా అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న స్పౌస్ పింఛన్లు అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే ఆ పింఛన్ను అతని భార్యకు అందిస్తారు. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబానికి ఆసరగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పౌస్ కేటగిరీ కింద వారికి నెలకు 4,000 అందిస్తోంది.